హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో టుడే బ్లాగ్ ఏంటంటే, సో చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలనేది నేను మీకు చెప్తాను. సో చిన్నపిల్లలకి నేనైతే నా కొడుక్కి ఏ ఫుడ్ పెడుతున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీరు చూస్తారు. సో ఎవరైతే నాకు కొత్తగా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే గైస్, చలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓట్స్ ఉంది, చూసారు కదా. ఓట్స్ తీసుకున్నాం, తర్వాత మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. సో ఇంకా ఇది రెండు మిక్స్ చేసి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ వెలిగించుకుందాం, ఓకేనా. సో స్టవ్ వెలిగించుకొని అది డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో నా మైక్ ఏమో నేను ఆన్ చేసుకున్నాను అనుకున్నా, బట్ నా మైక్ ఏమో ఆన్లో ఉంది, బట్ నా మైక్లో ఛార్జ్ లేదు. సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో సారీ గైస్, ఏమనుకోకండి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ పెడతాను. సో అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో హీట్ అయిన తర్వాత అది మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఈలోపు మనం కట్ చేసుకుందాం అవి. సో కట్ చేసుకున్న తర్వాత, సో ఇవి చిన్న పిల్లలకి 6 months తర్వాత నుంచి కూడా పనికొస్తుంది. సో 6 months వరకు మదర్ ఫీడింగే బెస్ట్. తర్వాత 6 months తర్వాత మనం సెర్లాక్ పెట్టాలి కాబట్టి అది కూడా హోమ్ మేడ్ సెర్లాక్ అయితే చాలా మంచిది. బయట సెర్లాక్ అయితే అందులో షుగర్ యాడెడ్ ఉంటుంది కాబట్టి నో షుగర్, బేబీస్కి నో షుగర్, నో సాల్ట్. 1 year వరకు నో సాల్ట్. 1 year దాటిన తర్వాత సాల్ట్ ఇచ్చినా పర్వాలేదు, అది కూడా పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం సరిపోద్ది. సో ఓట్స్ అండ్ తర్వాత ఓట్స్, నెక్స్ట్ ఏమో డ్రై ఫ్రూట్స్ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టాం. సో ఆ ప్యాన్లో మనం వేడెక్కిన వరకు ఓట్స్ డ్రై డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత, ఇంకా అది బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. సో డ్రై రోస్ట్ అవుతే మనకి పౌడర్ కూడా మంచిగా వస్తుంది. సో డ్రై రోస్ట్ చేసుకున్నాం. సో ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓట్స్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మనం అది మిక్స్ చేయగానే పౌడర్ లాగా అవ్వాలి. సో బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ చాలా మంచిగా రావాలి. సో అందుకనే మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి మంచి మంచి బేబీ ఫుడ్స్ కావాలనేది నాకు కమెంట్స్ చేయండి. నేను బేబీ ఫుడ్స్ అనేది ప్రిపేర్ చేసి మీకు వీడియో పెడతాను, కమెంట్స్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. సో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా గైస్. సో ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారు, సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కమెంట్స్ చేయండి. సో ఎవరైతే కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా ముందు ముందు మంచిగా ఎలాగో చూడండి. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో నాకు సపోర్ట్ చేస్తే, ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. సో అవి అవన్నీ డ్రై రోస్ట్ అయిపోయి కాబట్టి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అవి డ్రై రోస్ట్ చేసుకుందాం. సో అవి ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అవి మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం కూడా అవి కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. సో అవన్నీ ప్లేట్లో వేసుకున్న తర్వాత అది ఒక ఫైన్ పౌడర్లా చేసుకుంటే మంచిగా పౌడర్ అయిపోద్ది. సో అవి మనం మార్నింగ్ టైం అయినా నైట్ టైం అయినా మనం ఆ పాల్లో వేసి కొంచెం లైట్గా
చేసి కొంచెం వాటర్ వేసి లైట్గా కుక్ చేసుకొని పెట్టొచ్చు. సో చాలా హెల్దీ ఫుడ్ అనమాట. సో బ్రెయిన్ డెవలప్ అవుతుంది, హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు, బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెడతాను. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్స్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్ పెడతాను గైస్. సో నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా గైస్. సో ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి లెంత్ వీడియోస్ అనేది పెడతాను. ఇంకా కొత్తగా వీడియోస్ పెట్టాలని నేను ట్రై చేస్తున్నాను. సో నాకు అవ్వట్లేదు బికాస్ ఆఫ్ నేను ఒక మదర్ని. సో నా బేబీని చూసుకోవాలి. సో 18 months బేబీ ఉన్నాడు కాబట్టి అటు మా బేబీస్ చూసుకొని ఇల్లు చూసుకొని వీడియోస్ పెడుతున్నాను. సో మీరు నా కష్టానికి మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా గైస్. సో ప్లీజ్ గైస్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు కూడా మంచి వీడియోస్ పెడతాను. సో ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి అన్నా సరే, నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయాలి అన్నా సరే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నాయి కదా గైస్. ఇంకా మంచి వీడియోస్ చేయగలను. సో ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉన్నారో సో ప్లీజ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఏమొచ్చో అదే ట్రై చేయండి. సో ఇంకా మంచి వీడియోస్కి ట్రై చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయగలను. బికాస్ ఆఫ్ ఇంకా మంచి వీడియోస్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. సో ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో సో ప్లీజ్ స్టార్ట్అప్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సో నా మైక్ అనేది పని చేయట్లేదు. సో ఛార్జింగ్ లేదు దాన్ని. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లేదంటే ఆల్రెడీ మైక్ పెట్టి నేను వీడియోస్ చేశాను. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నార్మల్గా. సో ఇంకా మంచి వీడియోస్ పట్టాలని అనుకుంటున్నాను. సో గైస్ ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఎవరైతే వీడియోస్ చేయాలని అనుకుంటున్నారో సో నేనైతే సపోర్ట్ చేస్తాను కన్ఫామ్గా. బికాస్ నేను కూడా కొత్త క్రియేటర్ని కాబట్టి. సో ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో నాకు చెప్పండి, నేను సపోర్ట్ చేస్తాను. ఇంకా ఎలా వీడియోస్ చేయాలనేది చెప్తాను. సో నాకే రాదు, మీకు చెప్తాను అంటే చెప్తాను, నేర్చుకొని చెప్తాను. సో ఇంకా మంచి వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటా అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో ప్లీజ్ స్టార్ట్ చేయండి. లైఫ్ ఉంటుంది అందులోని, మనం ఎలా ఉన్నాము అనేది తెలుస్తుంది, జనాలు అలాంటివన్నీ తెలుస్తుంది, లైఫ్లో ఎలా ఎదగాలనేది తెలుస్తుంది. సో అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో గైస్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ గైస్. రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. ఇంకా మంచి వీడియోస్ పెడతాను, మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.